నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. వెబుసైడా గారి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన ఇచ్చిన ప్రవచనాల్లో సంబంధించి ఈ పుస్తకం ఉంది. సాధారణంగా ఆయన కొన్ని సందర్భాల్లో అక్కడికి వచ్చిన ఉపాసకులతో ధర్మాన్ని ఉపదేశిస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉండేవాళ్ళు. వాటిని సేకరించి ఒక పుస్తకంగా తయారు చేశారు. అయితే సాధారణంగా ఎవరైనా ఒక భిక్షువుని కలవడానికి లేదంటే ఏదైనా ఒక విహారానికి వెళ్ళినప్పుడు మొదటగా వారికి నమస్కారం చేసి ఆ తర్వాత ఏదైనా 4 అవసరాల్లో ఏవైనా దానం చేస్తే దానం చేసిన తర్వాత శీలాలను గ్రహించడం అన్నది అక్కడ సాంప్రదాయం. అంచేత అంటే పంచశీల లేకుంటే కొంతమంది అష్టశీలాలు గ్రహిస్తూ ఉంటారు. ఆ తర్వాత ధర్మోపదేశం చేస్తారు. తర్వాత భోజన దానం చేసి అక్కడి నుంచి వెళ్తారు ఆ ఉపాసకులు. అయితే ఈరోజు నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే ఉపాసకులు అడగటం, వెబుసైడా గారు వాటికి సమాధానం చెప్పడం. అంచేత అక్కడక్కడ కొంచెం కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాయి. అంటే ఉపాసకుడు ఎలా మాట్లాడుతున్నాడు లేకుంటే ఈ వెబుసైడా గారు మాట్లాడుతున్నారా అనేది కొన్ని చోట్ల నేను చెప్తాను, కొన్ని చోట్ల అలా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. దాని అర్థాన్ని మీరు గ్రహించాలి, అది సరిపోతుంది. అయితే వెబుసైడా గారు ఇలా చెప్తారు, మీరు శీలాన్ని గ్రహించారు అంటే మీరు పరిపూర్ణ శీలవంతులై శీలపార్మి పెంచుకోవాలని శీలాల్ని గ్రహించారు. పరిపూర్ణులు కావడానికి ప్రయత్నించండి. మీరు శీలంలో పరిపూర్ణులు కాగలిగితే కనుక మీ అన్ని ఆకాంక్షలు నెరవేరుతాయి. మీరిప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా ఆనందంగా ఉండగలుగుతారు. కేవలం బుద్ధుడి బోధనలు మాత్రమే వర్తమానంలోనూ మిగిలిన సంసార చక్రంలోనూ మీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక్కడ సంసార చక్రం అంటే ఆది ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ నిబ్బానంతో మాత్రం అంతమవుతుంది అనేది మనకి బుద్ధుడి బోధనలు చెప్తూ ఉన్నాయి. బుద్ధుడి బోధనల్ని 3 పిటికలుగా విభజించారు. వాటిని త్రిపిటికలు అంటారు. త్రిపిటికలు చాలా విస్తీర్ణమైనవి. అంటే త్రిపిటికలు అంటే వినయ పీఠిక, సుత్త పీఠిక, ఇంకా అభిధమ పీఠిక. అయితే త్రిపిటికల సారాంశాన్ని గ్రహించితే వాటిల్లో ఎరుకను పెంచుకునే అంశాలైన 37 బోధిపక్య ధర్మాలు, అంటే బోధిని పొందడానికి ఉపయోగపడే ధర్మాలని బోధిపక్య ధర్మాలు అంటారు. ఇంతకుముందు కూడా ఈ బోధిపక్య ధర్మాలకు సంబంధించి మనం ప్రవచనాలు చేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ కనబడుతుంది. అయితే ఈ 37 బోధిపక్య ధర్మాల సారాంశాన్ని ఆర్య అష్టాంగ మార్గంగా విభజించారు. ఆర్య అష్టాంగ మార్గ సారాంశాన్ని 3 అంచెల శిక్షణగా విభజించారు. ఉత్తమ శీలం అంటే ఆదిశీలం, ఇంకా ఉత్తమ ఎరుక లేకుంటే ఉత్తమ సమాధి ఆది చిత్త అంటారు. ఉత్తమ ప్రజ్ఞ అంటే ఆదిపన్య అంటారు. 3 అంచెల శిక్షణ సారాంశమే విశ్వజనీనమైన ధర్మం. మీ శరీరము ఇంకా మనసు అదుపులో ఉంటే అసభ్యమైన వాచిక శారీరక చర్యలేవి లేనట్లయితే దాన్ని ఆదిశీలం లేదా పరిపూర్ణ నైతిక ప్రవర్తన అంటారు.
ఆదిశీలం బలపడితే మనసు నిశ్చలమవుతుంది, శాంతిస్తుంది, కర్కశత్వాన్ని కోల్పోతుంది. దీన్నే ఆది చిత్తం అంటారు, అంటే సమాధిని పొందటం. ఈ సమాధి బలపడితే మనసు ఒకే ఒక విషయం మీద ఎక్కువసేపు ఏకాగ్రమవుతుంది. అప్పుడు ఒక్క క్షణం లోపలే పదార్థం కోటాను కోట్ల సార్లు పుట్టి గిట్టడాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఈ మనసు కనుక పదార్థాన్ని తెలుసుకుంటే, అంటే ఈ మనసు కనుక రూపాన్ని తెలుసుకుంటే, అప్పుడు ఇది రెప్పపాటు కాలంలో ఈ శరీరం కోటాను కోట్ల సార్లు ఉత్పన్నమై నశిస్తుందని తెలుసుకుంటుంది. అంటే భగవానుడి ధర్మం ప్రకారం పదార్థం అంటే పరమాణువుల కన్నా చిన్నవైన కలాపాలు, అంటే రెప్పపాటు కాలంలో ఉదయిస్తూ నశిస్తూ ఉండేదే ఈ పదార్థం అంటారు. అంటే ఎన్నో రకాల కలాపాలు. ఈ కలాపాలు కూడా ఎప్పుడు పుడుతూ గిడుతూ ఉంటాయి. అంటే పరమాణువు కన్నా చిన్నవే ఈ కలాపాలు. ఈ జ్ఞానాన్ని కనుక, అంటే ఉత్పన్నమయ్యే నశిస్తున్న ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆదిపన్య. ఎప్పుడిప్పుడు మనం ఊపిరి పీల్చిన ముక్కు లోపలికి బయటికి వచ్చిపోతూ ఉన్న గాలి ఏదైతే ఉందో ముక్కు లోపల కానీ ముక్కు రంధ్రాల దగ్గర కానీ తాకుతుంది. సున్నితమైన రూపం గాలి స్పర్శను గుర్తిస్తుంది. ఈ ప్రక్రియలో గాలి రూపాన్ని స్పర్శిస్తుంది. అంటే రూపాన్ని అంటే శరీరాన్ని స్పర్శిస్తుందని తెలుసుకునేదే మనసు. ఇతరులను శరీరం, మనసులంటే ఏమిటని అడగకండి. ఎందుకంటే శ్వాసను గమనిస్తూ ఉంటే మీ అంతటకు మీరే వాటి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. గాలి లోపలికి వస్తున్నప్పుడు అది చర్మాన్ని స్పర్శిస్తుంది. గాలి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు అది చర్మాన్ని స్పర్శిస్తుంది. ఇలా స్పర్శించడాన్ని నిరంతరంగా తెలుసుకుంటూ ఉంటే ఆ సమయంలో లోభం, ద్వేషం, మోహం కొత్తగా మొలకెత్తే అవకాశమే ఉండదు. ఉన్నవి ఉపశమిస్తాయి. గాలి చర్మాన్ని తాకకముందు దాని స్పర్శ గురించి మీకు తెలియదు. అలాగే గాలి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించిన స్పర్శ తెలియదు. కేవలం గాలి వచ్చిపోయేటప్పుడు మాత్రమే దాని స్పర్శకు సంబంధించిన సంవేదన తెలుస్తుంది. దీన్నే వర్తమాన క్షణం అంటారు. గాలి స్పర్శిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రూపం, మనసుల గురించి తెలుసుకోగలం. తెలుసుకునేందుకు నేను కానీ, ఏ వ్యక్తి కానీ, అది మగ మనిషి కానీ, ఆడ మనిషి కానీ ఎవరూ లేరని మనంతట మనమే తెలుసుకోగలం. భగవానుడు చెప్పింది నిజమేనని మనంతట మనమే తెలుసుకోగలం. ఇతరులెవరిని అడగనక్కర్లేదు. ముక్కు లోపలికి వచ్చిపోతూ ఉన్న శ్వాసను గమనిస్తుంటే దాన్ని గమనించే అది నేను కానీ, అంటే నేను అని కానీ, ఆత్మ అనేది కానీ లేదు అని తెలుసుకోగలుగుతారు. ఇక్కడ అత్త అంటారు పాలీలో అయితే, తెలుగులో అయితే ఆత్మ అంటారు. ఈ నేను లేకుంటే ఈ అత్త, లేకపోతే సత్కాయ దృష్టి, లేకపోతే శాశ్వతమైనది అనే మొదలైన వాటిని అత్త అంటారు. బుద్ధుడి బోధనల ప్రకారం, అంటే బౌద్ధ ధర్మం అంటారు. బుద్ధుడు బోధించిన ధర్మం కదా ఇది. సో ఇది ఒక మతం కాదు, కానీ బుద్ధుడు బోధించింది కాబట్టి బుద్ధ ధర్మమే అని చెప్పడం జరుగుతుంది. బుద్ధుడి బోధనలనే ధర్మం అంటారు. అంటే బుద్ధుడు ఏదైతే ఉపదేశించారో దానిని ధర్మం అంటారు. బుద్ధ ధర్మం ప్రకారం
అట్లాంటిదేమీ లేదు. అట్లాంటిది నమ్మకం భావనల వల్ల కానీ, మిథ్యా దృష్టుల వల్ల కానీ ఏర్పడుతుంది. అంటే ఈ అత్త లాంటిది, ఈ ఆత్మ అనేది ఏదీ లేదు. సో, ఇవన్నీ కూడా మిథ్యా దృష్టుల వల్లే ఏర్పడుతుంది అనేది బుద్ధుడు చెప్తాడు. అయితే ఎప్పుడైతే ఈ వచ్చే పోయే శ్వాసని గమనిస్తూ ఉంటామో, అక్కడ ఆ నేను అని కానీ, ఆత్మ అనేది కది లేదు అనేది తెలుసుకోగలుగుతాం. దీన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మన దృష్టి శుద్ధంగా ఉంటుంది. అదే సరైన దృష్టి. ఆ క్షణంలో కేవలం నామరూపాలు తప్ప, అంటే మన శరీరాలు తప్ప మరేవి లేవని మనకు తెలుసు. శరీరం ఇంకా మనసు రెండు వేరని కూడా మనకు తెలుసు. ఈ నామరూపాలను విడివిడిగా చూడగల నేర్పు సంపాదించగలిగితే అప్పుడు ఈ శరీరం ఇంకా మనసుల మధ్య భేదాన్ని చూడగల నైపుణ్యాన్ని పొందినట్లే. దాన్నే పాలీలో నామరూప పరిచ్ఛేద జ్ఞాన అంటారు. ఈ శరీరం మనసు యొక్క పూర్తిగా పరిచ్ఛేదం చేసి, విశ్లేషణ చేసి తెలుసుకోవడం. గాలి స్పర్శను మనం తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు మన మనసు శుద్ధంగా ఉంటుంది. లభించే ఫలితాలు కూడా బాగుంటాయి. క్షణము మీకేవో ఫలితాలు లభిస్తున్నాయనే దాని గురించి ఆలోచించవద్దు. ధ్యానం చేస్తున్న వాళ్ళ సాధన వల్ల వాళ్ళకు ఏ ప్రయోజనం చేకూరదని ఆలోచించకండి. మీరిప్పుడు ఆనందమయ లోకంలో పుట్టారు. భగవానుడి ధర్మ సంపర్కంలోకి వచ్చారు. మీకెన్నో గొప్ప లాభాలు చేకూరుతాయి. తినడం, తాగటాల గురించి వ్యాకుల పడకండి. మీరెంత కృషి చేయగలరో అంత కృషిని చేయండి. సైడా గారు ఇదే చెప్తూ ఉండేవారు. ఈ వర్తమాన క్షణం శుభప్రదమైంది, అవునా కాదా అని అక్కడున్న ఉపాసకులను అడుగుతారు. శుభప్రదమైంది, మంచిది అని చెప్తారు. అంటే ఈ వర్తమాన క్షణంలో జీవించడం, అలాగే ఈ వర్తమానం కూడా మంచి విషయమే. అప్పుడు సైడా గారు ఇలా అంటారు, అవును, గతంలో బుద్ధుడి నుంచి ధర్మాన్ని గ్రహించిన అర్యుల వలె, అర్యులు అంటే శ్రేష్టమైన వారు, ఉత్తమమైన వారు అని అర్థం. నిష్కపటంగా బుద్ధుడి బోధనని గ్రహించి నిబ్బానం పొందాలనే సాధన చేస్తున్న ఆ మంచి మనుషులు వాళ్ళ ఆకాంక్షను సాధించుకోలేరా? భగవానుడి కాలంలో, భగవానుడి తర్వాత కూడా వాళ్ళ లక్ష్యాన్ని సాధించుకున్నారా లేదా అని అడుగుతారు. సాధించుకున్నారని సాధకుడు చెప్తాడు. మరి ఎప్పటి వరకు బుద్ధ శాసనం కొనసాగుతుంది? సాధారణంగా ఒక నానుడి ఉంటుందన్నమాట. శాసనం అంటే బుద్ధుడి బోధనలు కొనసాగుతున్న కాలం అని అర్థం. గౌతమ బుద్ధుడి బోధనలు 5,000 సంవత్సరాల పాటు కొనసాగుతాయని బౌద్ధ దేశాల్లో ఒక నమ్మకం ఉంది. 5,000 సంవత్సరాల వరకు కొనసాగుతుందని సాధకుడు చెప్తాడు. మరి ఇప్పుడు చెప్పండి, 5,000 సంవత్సరాల్లో ఇప్పటికి ఎంత కాలం గడిచిపోయింది అని సైడా గారు అడుగుతారు. సగం కాలం గడిచిపోయింది. మరి ఇంకా ఎంతకాలం మిగిలింది? మరొక 2,500 సంవత్సరాల కాలం మిగిలింది. మరి మనిషి జీవితకాలం ఎంత? దాదాపు ఒక 100 సంవత్సరాలు ఉండవచ్చు. అయితే మనుష్యలోకంలో మనుషులు పాటించే శీలాన్ని బట్టి వారి జీవితకాలం ఉంటుందని నమ్ముతారు. ఈ కాల పరిమితి అసంఖ్యాక సంవత్సరాల నుంచి కనీసం 10 ఏళ్ల వరకు ఉండవచ్చు. మనకి దీర్ఘనికాయలో కొన్ని సూత్రాల్లో ఇటువంటి విషయాలు కనపడుతూ ఉంటాయి. అయితే
కనీసంలో కనీసం 100 సంవత్సరాలు ఉండవచ్చు అనేది సాధకుడు చెప్తాడు. మరి నీ వయసు ఎంత అని సాయిడా గారు అడుగుతారు. నాకు 37 ఏళ్ళు ఉన్నాయని సాధకుడు చెప్తాడు. మరి ఇంకెంత కాలం జీవించి ఉంటావు అంటే, ఇంకో 63 ఏళ్ళు జీవించి ఉండగలనేమో అంటాడు. మరి అంతకాలం జీవించి ఉండగలవని నమ్మకంగా చెప్పగలవా? ఏమో అది నాకు తెలీదు అని సాధకుడు చెప్తాడు. మరి నీవెంతకాలం జీవించి ఉంటావో నీకే ఖచ్చితంగా తెలియదు. ఖచ్చితంగా తెలుసుకొని చెప్పడానికి సాధ్యం కాదు అని సాధకుడు అంటాడు. అయినప్పటికీ పుట్టిన తర్వాత మనం తప్పనిసరిగా వృద్ధాప్యాన్ని, రోగాల్ని అంటే అనారోగ్యాన్ని, ఇంకా మృత్యువుని ఎదుర్కోక తప్పదు అంటావా అని సాయిడా గారు అంటారు. అవునండి అని సాధకుడు చెప్తాడు. మరి వృద్ధాప్యాన్ని, బాధను, మరణాన్ని ఆగిపోమ్మని కానీ, కొంతకాలం పాటు దూరంగా పొమ్మని కానీ అర్థించగలవా అంటే అలా కోరలేము అని సాధకుడు చెప్తాడు. ఎవరు ఆపలేం కదా వృద్ధాప్యాన్ని, అనారోగ్యాన్ని, ఇంకా మరణాన్ని. అలా ఆపిన వాళ్ళు ఎవరూ లేరు. అలా కోరలేము అని సాధకుడు చెప్తాడు. మరి కోరలేము, అవి ఎప్పటికీ విశ్రాంతి తీసుకోవు, మనం వాటి పనిని ఆపుకోమని చెప్పగలమా అని సాయిడా గారు అంటారు. చెప్పలేము బంతే అని సాధకుడు చెప్తాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు మనం చనిపోక తప్పదన్నమాట. అవునండి అని మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. మరి సరే కానీ చనిపోక తప్పదు, అయితే జీవితం సంగతి ఏంటి? ఎంతకాలం పాటు జీవించి ఉంటామో ఖచ్చితంగా చెప్పలేము అని సాధకుడు చెప్తాడు. మరి ఎవరి ఆయుర్దాయమైనా 30 ఏళ్ళు మాత్రమైతే అతనికి 30 ఏళ్ళు వచ్చేసరికి చనిపోతాడు. నీ ఆయుర్దానం 40 ఏళ్ళో 50 ఏళ్ళో అయితే మీకు 40 ఏళ్ళో 50 ఏళ్ళు వచ్చేసరికి మీరు చనిపోతారు. ఎవరైనా ఒకసారి చనిపోతే వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని రాగలమా అని సాయిడా గారు అడుగుతారు. లేదండి, తీసుకురాలేము అని సాధకుడు చెప్తాడు. మరి మీ జీవితంలో చాలా కాలం గడిచిపోయింది, ఇక అయితే గడిచిపోయింది అయితే ఇప్పటికీ మీ జీవితంలో పూర్తి చేయనిది ఏమన్నా ఉన్నదా అని అడుగుతాడు. సాధకుడు ఇలా చెప్తాడు. మార్గఫల స్థితులు, ఇంకా నిర్వాణ సుఖము అంటే నిబ్బాన ఆనందం. అవును, ఇంతవరకు మార్గఫల స్థితుల్ని ఏమాత్రం పొందలేదు. మీరు ఓడిపోతారు. మీ జీవితంలో గడిచిపోయిన కాలాన్ని చక్కగా వినియోగించుకున్నారా, లేదంటే వృధాగా గడిపేశారా అని సాయిడా గారు అడుగుతారు. నేను వృధా చేశాను అని సాధకుడు చెప్తాడు. అయితే ఇంకా మిగిలిన కాలాన్ని వృధా చేయకండి. శక్తినంతా గూడ తీసుకొని మిగిలిన కాలాన్నంతా స్థిరంగా కృషి చేయండి. మీరు మరణిస్తారని మీకు తెలుసు, కానీ మీరెంతకాలం జీవించి ఉంటారో మీకు తెలియదు. కొందరు చాలా కాలం జీవిస్తారు. ఉదాహరణకి పూజ్యబంతే మహాకశ్యపుడు, పూజ్యబంతే మహాకాత్యాయనుడు 100 ఏళ్ళకు పైగా జీవించారు. కొందరు 80 ఏళ్ళు జీవిస్తారు. అంత సుదీర్ఘకాలం జీవించిన వాళ్ళు గౌరవం ఇవ్వదగిన వారైతే గౌరవిస్తాము, విధేయంగా ఉంటాము. మీ తల్లిదండ్రులని మీరు గౌరవిస్తారా లేదా అని సాయిడా గారు అడుగుతారు. గౌరవిస్తాము బంతే అని సాధకుడు చెప్తాడు. మరి మీకన్నా వయసులో పెద్దవారిని, మీకన్నా జ్ఞానవంతుల్ని మీరు గౌరవిస్తారా లేదా అని అడుగుతాడు. మాకన్నా వయసులో పెద్దవారిని, అధికారంలో ఉన్నవారిని గౌరవిస్తాము. మాకన్నా ఒకరోజు పెద్దయినా, మాకన్నా 1 గంట ముందుగా పుట్టిన పెద్దవారిని కూడా మేము గౌరవిస్తాము అని చెప్తాడు. మరైతే ఏ సమయంలో మీరు గౌరవిస్తారు? రాత్రి
పడుకోబోయే ముందు బుద్ధుడికి ఇంకా పెద్దవారికి వందనం చేస్తాము అని సాధకుడు చెప్తాడు. మరి మిగిలిన సమయంలో ఏం చేస్తారు అని అడుగుతాడు. మిగిలిన సమయాల్లో మేము వందనం చేయమని చెప్తాడు. మరి బుద్ధుడికి వందనం చేసిన తర్వాతే పెద్దవారికి వందనం చేస్తామని మీరు అన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న వారిని మీ వయసుతో సమానమైన వయసున్న వారిని కూడా మీరు గౌరవిస్తారా? నేను కొన్ని $100 నోట్ల కట్టల్ని రోడ్డు పక్కన పెడతాను. నువ్వు వాటిల్ని ఏరుకుంటావా లేదా? అంటే నీకన్నా పెద్దవారిని గౌరవించడానికి ఉన్న సమయము, అలాగే రోడ్డు పక్కన కొన్ని $100 కట్టల్ని రోడ్డు పక్కన పెడతాను. అప్పుడు ఈ బుద్ధుడిని నమస్కరించడము, లేకుంటే ఇంకా పెద్దవారికి, జీవించి ఉన్నవారికి గౌరవిస్తావా, లేదంటే నోట్ల కట్టలను ఏరుకుంటావా అని అడుగుతున్నాడు. అప్పుడు సాధకుడు చెప్తాడు, తప్పకుండా నేను ఆ డబ్బుని ఏరుకుంటాను అని. మరికొన్ని నోట్ల కట్టల్ని కూడా పెట్టి ఉంటాను, వాటిల్ని కూడా ఏరుకుంటావా లేదా అని అడిగితే తప్పకుండా ఏరుకుంటానని సాధకుడు చెప్తాడు. మరి అనేక డాలర్ల నోట్ల కట్టల్ని పెట్టి ఉంటాను, వాటిని తీసుకుంటావా అంటే తీసుకుంటాను అంతే అంటాడు. మరి మొదటి నోట్ల కట్టలను తీసుకొని రెండవ దాన్ని మరొకరు తీసుకోవాలని కోరుకుంటావా అంటే అలా కూడా కోరుకుంటానని అనుకోను. మేము అలా ఆలోచించము. మరి మీరు మీ స్నేహితునితో ఉన్నారనుకుందాం. ఇప్పటికే మీరు ఒక నోట్ల కట్టను తీసుకున్నారు కాబట్టి రెండవ కట్టను స్నేహితుడు తీసుకోవాలని చూడనట్లు ఉంటారా? లేకపోతే అన్ని కట్టల్ని మీరే తీసుకోవడానికి గబగబా పరుగులు ఎత్తిపోతారా? సాధకుడు ఇలా అంటాడు, గబుక్కున అన్నీ నేనే తీసుకొని పరిగెత్తిపోతాను. సైడా గారు చెప్తారు, అవునవును, మీలాంటి వాళ్ళు అంత సంతృప్తికర జీవులు కాదు. డబ్బు విషయానికి వస్తే మీరు ఇతరులెవరిని ₹1 కూడా ఇవ్వడానికి, అంటే వారికి ₹1 కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ ప్రతి సాయంత్రము బుద్ధుడికి వందనం చేస్తున్నారు కాబట్టి మీరు గౌరవనీయులు, వినయవంతులు అని అనుకుంటారు. నాకన్నా అతను ఎందుకు మంచివాడు కాలేకపోతున్నాడు? అతని అవగాహన నాకన్నా గొప్పదా? ఇట్లాంటి ఆలోచనలు పెంచుకుంటుంటే మీ మనసు నిండా తప్పకుండా గర్వం ఉందన్నమాటే. మీ తల్లిదండ్రులకి, గురువులకి, వృద్ధులకి, వివేకమున్న వారికి, జ్ఞానులకి గర్వం లేకుండా వందనం చేస్తుంటే అప్పుడు మీరు 100 ఏళ్ళ కన్నా ఎక్కువ కాలమే జీవిస్తారు. అట్లాంటి వందనం చేస్తుంటే నువ్వు కేవలం $1000 పొందుతావా? లేకుంటే కేవలం డబ్బు మాత్రమే పొందుతావా? సాధకుడు చెప్తాడు, డబ్బుల కన్నా ఎక్కువైన దాన్ని పొందగలుగుతాము. అంటే అట్లా గౌరవ వందనం చేయడం వల్ల పొందే శక్తి, లేకపోతే డబ్బులు, లేకపోతే వేరే ఇంకేదైనా డబ్బుల కన్నా ఎక్కువైన దాన్ని పొందగలుగుతాము అని సాధకుడు చెప్తాడు. మరి అవును, నిజం. వాస్తవం ఏంటంటే నీకు తెలుసు, అందుచేత $1000 ఇతరులకు ఇవ్వకపోవచ్చు, కానీ దాన్ని మీరే తీసేసుకొని పరిగెత్తిపోతారు. బుద్ధుడు కరుణతో ధర్మాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని అర్థం చేసుకున్నారంటావా అని సాధకుడిని అడుగుతాడు. లేదండి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేదు అని సాధకుడు చెప్తాడు. ఎందుకు అలా జరుగుతుంది? కొందరు బుద్ధుడి బోధనలు వినరండి అని సాధకుడు చెప్తాడు. మరి మీ అంతటా మీరే బుద్ధుడి బోధనల్ని గ్రహిస్తే మీరు సమ్మా సంబోధి, అంటే బుద్ధత్వాన్ని కానీ, లేకపోతే అంటే సమ్యక్ సంబుద్ధులు వారంటే వారే జ్ఞానాన్ని పొందుతారు, ఎటువంటి గురువు సహాయం లేకుండా. లేదంటే ప్రత్యేక బుద్ధులు, అంటే ప్రత్యేక బుద్ధత్వం కానీ, లేకుంటే అగ్రశ్రావకులుగా కానీ, మహాశ్రావకులుగా కానీ, పకతి సావక బోధి
అంటే అర్హంతుడుగా కానీ అవుతారు. ఎరుకలో ఉండే పై స్థితుల్లో దేన్నైనా మీరు పొందుతారు. బుద్ధుడి బోధనల్ని సాధన చేస్తే ఈ జీవితంలోనే మీకు ఆనందం లభిస్తుంది. ఈ ఆనందం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. వరి విత్తనం మొలకెత్తడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతాడు. ఒక్క రోజులోనే మొలకెత్తుతుందని సాధకుడు అంటాడు. అది మొలక ఎత్తడానికి ఒక్కరోజే పడుతుంది. నాణ్యమైన విత్తనం మొలకెత్తిన తర్వాత దాన్ని నాటకపోతే అది పెరుగుతుందా అని అడుగుతాడు. పెరగదు అని సాధకుడు సమాధానం చెప్తాడు. మరి నాణ్యమైన విత్తనమే కావచ్చు, కానీ దాన్ని నాటకపోతే అది పెరగదు. ఇదే విధంగా బుద్ధుడి బోధనలు కూడా కేవలం బుద్ధుడి బోధనల్ని అంగీకరించి అర్థం చేసుకుంటే సరిపోదు. మీరు ఎరుకతో శరీరము ఇంకా మనస్సు ఉదయించడాన్ని, అంటే పుట్టి గిట్టడాన్ని చూడడాన్ని నేర్చుకొని జీవిస్తూ ఉంటే మీరు దేన్ని సాధించగలరు అని సైడా గారు అడుగుతారు. ఈ ఎరుకను విద్య అంటారు అండి అని సాధకుడు చెప్తారు. మరి బుద్ధుడి బోధనల ప్రకారం ఎవరైనా జీవించకుంటే దాన్నేమని పిలుస్తారు అంటే, ఆయన చెప్పిన విధంగా ఎవరైనా జీవించకుండా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు అంటే, అది అవిద్య అండి. అంటే బుద్ధుడు చెప్పిన విధంగా ఎరుకను పెంపొందించుకొని అష్టాంగ మార్గాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని విజ్డమ్ అంటారు, విద్య. ఒకవేళ అది కనుక పెంపొందించుకోకపోతే, ఆ విధంగా జీవించకపోతే దాన్ని అవిద్య అంటారు, ఇగ్నోరెన్స్ అంటారు. మరి మీ జీవితాంతము బుద్ధ ధర్మాన్ని అర్థం చేసుకున్న విద్యతో జీవిస్తే మరణానంతరం మీరు ఎక్కడికి వెళ్తారు? మంచి లోకాలకు వెళ్తాను, సుగతులకు వెళ్తానండి అని సాధకుడు చెప్తాడు. మరి అవిద్య అజ్ఞానంతో మరణిస్తే ఎక్కడికి వెళ్తారు అంటే, వారు అదో లోకాలకు వెళ్తారు అండి అని చెప్తాడు. మరి ఇప్పుడు చెప్పండి, 70 ఏళ్ళ ఒక వృద్ధుడు బుద్ధుడికి వందనం చేస్తూ ఉంటాడు. కానీ వందనం చేసేటప్పుడు తన మనసుని ధర్మం మీదుంచడు. అతని మనసు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటుంది. అతను కనుక చనిపోతే ఎక్కడ పుడతాడు అంటే, తప్పకుండా అదో లోకాల్లోకే వెళ్తాడు అండి అని సాధకుడు చెప్తాడు. నిజమా? జవాబిచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించు. అతను బుద్ధుడికి వందనాలు అర్పించేవాడు, పైగా ధ్యానం కూడా చేసేవాడు. అతను చనిపోతే ఎక్కడికి వెళ్తాడు అని అడుగుతాడు. సాధకుడు చెప్తాడు, అతను అదో లోకాలకే వెళ్తాడు అండి అని. మరి ఎందుకంటే అతని మనసు ఆలోచనలతో తిరుగాడుతూ ఉంది కనుక. సైడా గారు చెప్తారు, నిజం అజ్ఞానంలో ఉండే మనిషి మనసులో ఏం ఉదయిస్తూ ఉంటాయి అని అడుగుతారు. సాధకుడు చెప్తాడు, లోభము అంటే గ్రీడ్, ద్వేషము అంటే ఎవర్షన్, మోహము అంటే లోభ, దోష, మోహ అని పాలీలో అంటారు. ఈ మూడు కూడా దుఃఖానికి మూల కారణాలు. అన్ని రకాల వాంఛలు, దేన్నో ఆశిస్తూ ఉండటం, కోరికలు, వ్యామోహం మొదలైనవన్నీ కూడా ఈ లోభం కిందికే వస్తాయి. అతి చిన్న ద్వేషం నుంచి అతి పెద్ద ద్వేషం వరకు అన్నీ కూడా ఈ దోష అంటే ద్వేషం కిందికే వస్తాయి. భయం అనేది ఇంకా మోసపూరితమైన, భ్రమపూరితమైన శారీరక, మానసిక స్థితుల్ని మోహం కిందికి వస్తాయి. మోహం లేని వ్యక్తి అన్ని శారీరక, మానసిక స్థితులు అసంతృప్తికరమైనవని, అనిత్యమని, అనాత్మకాలని గ్రహిస్తాడు. ఈ మోహం వల్లనే వాటిని గ్రహించలేకపోతాడు. ఎవరైతే మోహం లేకుండా ఉంటారో వాటిని గ్రహించగలుగుతాడు. సో మనిషి మనసులో ఈ అజ్ఞానంలో ఉంటే మనిషిలో ఏం ఉదయిస్తూ ఉంటాయి ఎక్కువగా అంటే, లోభము, ద్వేషము, ఇంకా మోహం. మరైతే లోభం అంటే ఏంటి అని అడుగుతాడు సైడా గారు. లోభం అంటే దేన్నైనా కోరుకోవడమే, అత్యాశ. ఇంకా కావాలి కావాలి అని దాన్ని లోభం అంటారు.
అయితే లోభం దేన్నైనా ఇష్టపడటాన్ని, దేనికైనా ఆకర్షితులు కావడాన్ని వాంఛించడం. ఆ! ఎవరైనా ఇష్టంతో కానీ, వాంఛతో కానీ చనిపోతే అతడు ప్రేతలోకాల్లోనో, లేకపోతే అధోలోకాల్లోనో పుడతారు. మరి అంటే లోభంతో ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, ఆ లోభం కారణంగానే అతడు అధోలోకాల్లోనో, జంతులోకాల్లోనో, లేకపోతే ప్రేతలోకాల్లోనో పుడతాడు. ముఖ్యంగా ప్రేతలోకాల్లోనే లోభం ఉన్నవారు పుడతారు. మరి ద్వేషం అంటే ఏంటి అని అడుగుతాడు సాయిడా గారు. ద్వేషం అంటే పగ, శత్రుత్వం అండి అని సాధకుడు చెప్తాడు. అవును, మీ జగడాలకి అంటే మీ కొట్లాటలకు కారణం ఈ ద్వేషమే. మీరు కోరుకున్నది లభ్యం కానప్పుడు, మీరు కోరుకునేది లభ్యమైనప్పుడు మీకు ద్వేషం పుడుతుంది. అయిష్టమే ద్వేషం. మనసులో అయిష్టం పెట్టుకొని మీరు చనిపోతే నరకానికి పోతారు. అలాగే మోహం అంటే అజ్ఞానం, అవిద్య. ధార్మికత వల్ల, శీలం పాటించడం వల్ల, ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించిన అజ్ఞానం. మనసుని భ్రమలతో నింపి మీరు చనిపోతే మీరు జంతువుగా పుడతారు. ఎవ్వరు ఏ భగవానుడో లేకపోతే ఏ దేవతో ఏ బ్రహ్మ శరీరమో మనుషుల్ని సృష్టించలేదు. బుద్ధుడు చెప్పినట్లు ప్రకృతి ధర్మం ప్రకారం అవి పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. మనసు, ఈ శరీరాలు ఉదయించడము, నశిస్తూ ఉండడాన్ని ఎరుకతో గమనిస్తూ ఎవరైనా చనిపోతే బుద్ధుడి బోధనల ప్రకారం అతను మళ్ళీ మనిషిగానే పుడతాడు, లేదా దేవలోకాల్లో కానీ లేకుంటే బ్రహ్మలోకాల్లో కానీ పుడతాడు. ఎవరైనా తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంటే అతని దారి గురించి ఎవరిని అడగాల్సిన అవసరం ఉంటుందా అంటే సాధకుడు చెప్తాడు, అడగాల్సిన అవసరం ఉండదు అని. మరి ఎవరైనా తాను జ్ఞానంతో జీవిస్తున్నానా, అజ్ఞానంతో జీవిస్తున్నానా అని ఇతరులను అడుగుతాడా అంటే అడగడు అని సమాధానం చెప్తాడు సాధకుడు. మరి అడగడు, నిజంగానే అడగడు. అందుచేత మొత్తం ఈ సంసారంలో మీరు కూడబెట్టుకున్న పారమితలు ఫలాలను ఇవ్వడానికి తీవ్రంగా కృషి చేయండి. ఏకాగ్రతతో నిలకడైన ప్రయత్నం చేయండి. పూర్వం జ్ఞానులు భగవానుడి నుంచి సరాసరి బోధనలు గ్రహించి నిబ్బాన సాక్షాత్కారం కోసం ఎలా సాధన చేశారో అలా సాధన చేయండి. సాధన చేయడానికి అనుకూలమైన లోకంలో జన్మించామని తెలుసుకుంటూ సాధన చేయండి. నిబ్బాన సాక్షాత్కారానికి సంబంధించిన 8 స్థితులను సిద్ధింప చేసుకునే సాధనలో మిమ్మల్ని ఏది ఆటంకపరచదు. ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకుండా నిలకడగా దృఢమైన దీక్షతో ప్రయత్నించండి. ఇతరులకు కూడా సాధన చేయమని సలహా ఇవ్వండి, ప్రేరేపించండి. హృదయం నిండా ఆనందాన్ని నింపుకొని తీవ్రంగా కృషి చేయండి. మీ సాధనలో సఫలీకృతులైతే నిజంగానే ఆనందించండి అని సైడా గారు చెప్తారు. ముఖ్యంగా మనసు, ఈ శరీరం పట్ల నిరంతరం ఎరుకతో ఉండటం నేర్చుకోవాలి. అలా కాకుండా నేను ఉదయం పొద్దున్న లేవగానే బుద్ధుడికి వందనం చేస్తాను, మధ్యాహ్నం వందనం చేస్తాను, రాత్రికి వందనం చేస్తాను, ఇంతటితోటి సరిపోయింది, ఇక నేను శీలాలను కూడా ఆచరిస్తూ ఉంటాను, నాకు ఈ జీవితం సుఖంగానే ఉంది కదా అనుకుంటే సరిపోదు. దాంతోటి మన మనసుని సిద్ధం చేసుకోవాలి. దేనికోసం? మరణ సమయంలో ఎటువంటి వ్యాకులత లేకుండా ఉండటానికి. మరణ సమయంలో ఎటువంటి చిత్తం అయితే ఉంటుందో అటువంటి చిత్తానికి సంబంధించిన జన్మనే మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మన మనసులో ఈ రాగము, ద్వేషము, మోహము ఉండకుండా చూసుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.